పేద పిల్లలు చదువుకోలేని స్తోమత గల విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్టల్లో చేరి ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రండి అని స్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్క జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పాఠశాలలకు వెళ్ళని విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. హలో విద్యార్థి, పోదాం 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 పోదాం, బడిబాట పడదాం రండి. పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ భవిష్యత్తుకి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి. మీ పిల్లలందరినీ పోదాం పోదాం బడికి పోదాం, పోదాం పోదాం బడికి పోదాం, పోదాం బడికి పోదాం రండి రండి. సర్కారు ప్రభుత్వం పోదాం పోదాం గురుకులాలకు పోదాం. హలో విద్యార్థి, హలో విద్యార్థి, హలో విద్యార్థి, పోదాం 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 పోదాం. హలో విద్యార్థి, హలో విద్యార్థి, పోదాం 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 పోదాం, బడిబాట పడదాం రండి. పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ పిల్లలందరినీ బడికి పంపండి, మీ పిల్లలందరినీ బడికి పంపండి. మీ పిల్లలందరినీ పోదాం బడికి పోదాం రండి అనే ప్రోగ్రాంలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. పేద పిల్లలందరినీ హాస్టళ్లలో చేర్పించాలి. ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్లలో చేర్పించాలి, గురుకులాల్లో చేర్పించాలని. అందుకే వాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో, గురుకులాలలో చేర్పి డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మీ పిల్లలను చదివిస్తే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. చదువుకున్న వాళ్ళందరూ పైకి వచ్చారు. నేను చదువుకున్నా కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా. మా అన్న చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు, మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్లు అవుతారు, ప్రధానమంత్రి కూడా అవుతారు ఈ భారతదేశంలో. కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి. ముఖ్యంగా ఆడపిల్లలను మరీ చదివించాలి. ఇప్పుడు రేపు మగ పిల్లల మీద శ్రద్ధ పెడతలేరు. ఆడపిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళని మరింత ప్రోత్సహించాలి. ఆడపిల్లలకు ప్రత్యేక హాస్టళ్ళు, ప్రత్యేక గురుకులాలు పెట్టించడం, ఇంకా ప్రభుత్వంతో పోరాడు అన్నిట్లో పెట్టిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పేద కులాల పిల్లలు తమ పిల్లలను చదివించాలి. వాళ్ళు చదివిస్తే వాళ్ళ లోపల ఉన్న జ్ఞాన సంపద పెరిగి గొప్ప వాళ్ళు అవుతారు. భవిష్యత్తు లోపల మన దేశం కూడా అగ్రదేశంగా తయారవుతుంది. భారతదేశం ఒక అగ్రదేశం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకొని జ్ఞానవంతమైన సమాజం, ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పడడానికి, ఒక గొప్ప సమాజం ఏర్పడడానికి చదువుకుంటే సమాజంలో అనేకమైనటువంటి వైషమ్యాలు దొరికిపోతాయి. అంతరాంతరం పోతుంది, అస్పృశ్యత పోతుంది, పేదరికం పోతుంది, అసమానతలు పోతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతుంది. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు మనవి చేస్తూ, మీ పరిసర ప్రాంతాల్లో చదువు యొక్క విలువ తెలియని అమాయకులు ఉంటారు. వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ పిల్లలను హాస్టళ్లలో, గురుకులాల్లో చేర్పించండి. రాకపోతే మేమందరం జోక్యం చేసుకొని, బీసీ సంఘాల నాయకులు, బీసీ నాయకులందరూ జోక్యం చేసుకొని వాళ్ళని మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పి అందరూ మీరు డైరెక్ట్ హాస్టల్కోండి, డైరెక్ట్ గురుకులాలకోండి. వినకపోతే మాకు చెప్పండి, ఫోన్ చేసి దబాయించి బెదిరించి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చదువుకుందాం పోదాం బడికి, పోదాం హాస్టళ్లకు, చదువుకుందాం అనే నిదానంతో అందరూ అర్జన వాడల్లో, బీసీ వాడల్లో మానం రోగడానికి కుల సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు కృషి చేయాలి. పిల్లలందరినీ తీసుకుపోయి జాయిన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.